యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట ఈ దృష్టికి కీడైన తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అంశము కుటుంబం. దేవుడు మనకిచ్చిన కుటుంబాల గురించి ఈరోజు మనం జ్ఞానించబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక కుటుంబం అనేది, ఒక కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు మనల్ని ఈ భూమి మీద కట్టి ఉన్నాడు. హల్లెలూయా. కుటుంబం అనగా దేవుడు ఇచ్చిన ఒక చిన్న పరలోకం. దేవుడు అందుకే మన గృహాల్లో మన పిల్లలతో మన యొక్క మరి కుటుంబాలతో సంతోషంగా ఉండడానికి ఒక చిన్న పరలోకం లాగా దేవుడు మనకు అనుగ్రహించి ఈ కుటుంబాన్ని కూడా మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. అందుకే చక్కటి భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోషువ గ్రంథంలో ఇందాక చదువుకున్నాం కదా, నేను మీరు యెహోవానే, నా కుటుంబము నా బిడ్డలు అందరూ కూడా ఎవరిని ఆరాధిస్తామంటే యెహోవానే మేము సేవిస్తాం. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా మనం చెప్తున్న మాట యెహోషువ అంటూ ఉన్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదము. అంటే మా కుటుంబం ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలోనే మేము ఉంటాం. మీరు అన్ని దేవతలను ఆరాధించుకుంటే మీరు ఆరాధించుకోండి, కానీ మేము మాత్రం ఆ దేవుడిని విడిచిపెట్టమని ఎన్ని శ్రమలు ఎదురైనప్పుడు కూడా యెహోషువ నిలబడి ధైర్యంగా చెప్తున్న మాటండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా మనము కూడా ఎన్నో సమస్యలు ఈ లోకంలో ఎదుర్కొంటాం. అనేక సార్లు దేవుడి మీద కూడా నిరాశ చెందుతూ ఉంటాం కదా, చాలా కుటుంబాలు. కానీ మనకొక తీర్మానం, మనం ఒక తీర్మానం తీసుకున్నామంటే ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా. అక్కడ యెహోషువ కూడా అట్టి విధంగానే జీవించాడు. ఎన్నో శ్రమలు, ఆర్థికంగా ఎన్నో ఈ లోకంలో ఎన్ని ఎదురొచ్చినప్పుడు కూడా ఆ సమస్యలకు తన తల వంచలేదు కదా, తన దేవుడి ఎదుట ఏం చేశాడండి, ఆ సమస్యలకు ప్రతిఫలం ఇచ్చే దేవుని సన్నిధిలో నేను ఉంటానని ఆ ప్రజల ఎదుట నిజాయితీగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం అందరూ కూడా దేవుని కుటుంబముగా మనం ఉండాలట. హల్లెలూయా. ఈ కుటుంబం మనకి ఇచ్చిన కుటుంబం ఎక్కడ పెంచాలి అంటే దేవుని సేవించే కుటుంబంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. లోకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనంలో రెండోదిగా మనం చూస్తే అక్కడప్పుడు ఆ రక్షణ కుటుంబం కనబడుతుంది. చూడండి. అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరేను గాని పొట్టివాడైనందున జనుల గుంపు కూడి ఉండడం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ దోవన రానయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగును, నేడు నేను ఈ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. 9వ వచనం మీరు చదివితే చూడండి, ఇతడును అబ్రహాము కుమారుడే. చాలండి. హల్లెలూయా. ఇక వీళ్ళింటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. రెండోది మన కుటుంబంలో ఏం కావాలండి? మొదటిదంట మన ఇంటిలో యెహోవాని సేవించేవారుగా ఉండాలి. రెండోదంట మన కుటుంబంలో రక్షణ అనేది ఉండాలి. ఈరోజు నిజమే, ఒకరు రక్షణ పొందితే మనం సరిపోయిందంటే మన కుటుంబం కూడా మన మీద ఉన్న బాధ్యత, మన అందరి పిల్లల్ని కూడా ఏం చేయాలంటే రక్షణలోనికి నడిపించుకోవాలట. హల్లెలూయా. అది ఎవరికి అంటే కుటుంబ యజమానులుగా అది మన మీదే ఉందండి. హల్లెలూయా. దేవుడి కొరకు మనకిచ్చిన కుటుంబాన్ని మనమే దేవుళ్ళలో పెంచలేకపోతే ఇంకా ఎవరు మన బిడ్డల్ని నడిపిస్తారండి? ఎవరు ఆత్మీయంగా మన పిల్లల్ని దేవుళ్ళలో నడిపిస్తారు? దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఏం చేయకూడదట? నిర్లక్ష్యపరచకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. వారు జారేంత వరకు మనం ఏం చేయకూడదంటే వదిలేసేవారుగా ఉండకూడదు. కానీ మన కుటుంబంలో మన పిల్లలకి కూడా ఏం కావాలంటే రక్షణ ఆనందము కావాలి. హల్లెలూయా. జక్కి ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ అనేది వచ్చింది.
ఒక దినాన్ని నా కుటుంబంలో మరి ఎన్నో వ్యతిరేకతల మధ్యలో నేను దేవుళ్ళలోనికి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా అందరూ వ్యతిరేకంగానే ఉన్నారు నాకు. కానీ దేవుని సన్నిధిలో అనేక రాత్రులు నేను ప్రార్థన చేశాను. ఈ మధ్య తెలిసింది నా తండ్రి చనిపోయిన తర్వాత మిగతా వారు అందరూ కూడా దేవుని రక్షణ పొందాలి. హల్లెలూయా. అనేక మంది రక్షింపబడాలి. నా కుటుంబము మరి ఇతరుల వలె వెళ్ళిపోకూడదు, నా తండ్రి వలె అన్యజనుల వలె వెళ్ళిపోకూడదు. కానీ అతను మారు మనసు లేకుండా వెళ్ళిపోయిన మిగతా వాళ్ళు కూడా దేవునిలో ఫలించాలని నేను కోరుకున్నాను. దేవుడు నిజంగా ఎన్నో రాత్రులు దేవుడు చేసిన ప్రార్థన దేవుడు వ్యర్థంగా పోనివ్వలేదండి. హల్లెలూయా. దేవుడు నేను అడిగింది ఏంటంటే నా కుటుంబానికి గొప్ప రక్షణ నాకు కావాలి అన్నప్పుడు దేవుడు ఆ రక్షణ అనుగ్రహించారు. హల్లెలూయా. రెండోది మన గృహాల్లో ఏముండాలి అంటే రక్షణ అనే ఆనందాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక రెండోదంటే రక్షణ కుటుంబంగా మనము కలిసి ఉండాలి. దేవుని రక్షణ మనము పొందాలంటే మూడోదిగా కూడా మనం చూద్దాం. మత్తయి సువార్తలో కూడా 10వ అధ్యాయంలో 11వ వచనం కూడా మీరు చదవండి. 10వ అధ్యాయం. మీరు గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు అయోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీ సమాధానము దాని మీదకి వచ్చును. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మూడోదిగా ఏమని అంటే యోగ్యమైన గృహముగా ఉండాలంటండి. హల్లెలూయా. యోగ్యమైన గృహము. ఈరోజు నిజమే అనేక మంది కంట బస చేసే గృహం ఉన్నదండి. హల్లెలూయా. అంటే వారు చేసి దైవజనులను ఆహ్వానించే గృహము ఉంది. అక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది యోగ్యమైందిగా. అంటే చూడండి, మనము కూడా చాలా ఆటలకు అంటాం కదా, దేవుడు అర్హత లేని వాటికి ఏదైనా మనం ఊహించలేని మన జీవితంలో ఒక కార్యం జరిగింది అనుకోండి, మనం కొన్నిసార్లు ఏమని చెప్తామంటే నేను అస్సలు యోగ్యుడిని కాదయ్యా ఇది పొందుకోవడానికి, నేను అస్సలు అర్హత లేని వ్యక్తిని, కానీ దేవుడు ఎంతగా నన్ను ఆశీర్వదించాడని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈరోజు యోగ్యత లేని మనల్ని కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆయన రక్షణ ఆనందంతో ధరింపజేస్తున్నాడు. ఈ రోజంట ఈ కుటుంబం ఎలా ఉందంటే యోగ్యకరమైన కుటుంబంగా. హల్లెలూయా. అనేక సేవకులకు సేద తీర్చే కుటుంబంగా ఈ కుటుంబం ఉన్నదంట. ఈరోజు మన కుటుంబాలు కూడా ఆశీర్వాదకరమైన గృహాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడండి. అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన బంధువులను ఒక్కొక్కసారి ఆహ్వానించాలి, ఒక్కొక్కసారి వారిని కూడా బలపరచాలి. దేవుని వాక్యాన్ని మనమాట అందించే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథము కూడా 4వదిగా మనం చూస్తే ప్రకటన చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండి నిచ్చెదను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ కూడా మరి యేసు ప్రభు వారు అక్కడ ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నారు, ఎవరైతేనంట దేవుడి మాటలు విని వారి హృదయాలు తెరుచుకునేలా దేవుడు ఏం చేస్తా ఉన్నాడండి, వారిలోనికి వచ్చేట ఆయన కూడా వారితో కలిసి భోజనం చేస్తా ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన ఇంటిని, ఏ ఇల్లండి, మన శరీరం అనే ఇంటిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మన హృదయం అనే తలుపుని దేవుని కొరకు తీసినట్లయితే ఆయన మనలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నిజంగా ఈరోజు హృదయాన్ని అనే తలుపును కూడా నువ్వు తెరిచినట్లయితే దేవుడట నీతో కలిసి ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు మనందరికీ దేవుడు కావాలి. దేవుడు ఇక్కడ ఉంటే మనం అందరం చెప్తాం నాకు కావాలండి దేవుడు. కానీ మన హృదయాలు తెరిచినప్పుడు ఆయన ఆహ్వానించినప్పుడు అంటే ఖచ్చితంగా మన హృదయంలోనికి ఆయన వచ్చి మనతో కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈరోజు నువ్వు కోరుకుంటే దేవుడు అబ్బా తండ్రి అని మొరపెట్టగా ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు జ్ఞాపన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడట.
హల్లెలూయా. ఈరోజు నిజంగా చాలా మంది హృదయాలు తెరవరు, దేవుని సన్నిధిలో అడగవలసినవి అడగరు, కానీ మనుషుల మీద ఆధారపడి మనుషుల కార్యముల కొరకు ఎదురు చూస్తే ఈ లోకంలో ఏమి పొందుకోలేము. కానీ దేవుని మీద ఆనుకున్న వారిని దేవుడు అందరూ కూడా సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. నాలుగోదిగా మన హృదయం అంట తెరిచినట్లయితే ప్రభువే మనలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఐదోదిగా చూడండి 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చదువుకుందాం. 5వ అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ 27వ వచనం చదవండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలం అంటియుండును అని చెప్పగా వాడు మంచి వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా యొద్ద నుండి ఎలీషా ఎదుగు నుండి బయటకు వెళ్ళెను. హల్లెలూయా. ఈ సేవకుడు మరి ఎలీషా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి. మరి నిజంగా ఇతను పొందుకున్నది ఏంటి అంటే, దేవుడు వద్దన్నది ఏం చేశాడండి, ఆ యొక్క నయమోను కుష్టి వ్యాధి ఎక్కడైతే ఎలీషా దగ్గరికి పోగొట్టుకోవడానికి వచ్చాడో అతనిచ్చే కానుకలను అతను స్వీకరించలేదు. ఆ కానుకలకు వెళ్ళి ఏం చేశాడు, యెహోవా జీవము తోడు ఆ కానుకలు నాకు ఖచ్చితంగా కావాలని తెచ్చుకున్నాడంట. మరి అక్కడ ఉన్న దైవజనుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను ఇచ్చటనే ఉన్నానంటే అక్కడ చెప్తున్నాడు ఏమనంటే, ఆ యొక్క నయమోను నా కృష్టి నీకును నీ ఇంటి వారికి ఈ యొక్క తరముల వారందరికీ కూడా వచ్చునని అక్కడ ఎలీషా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. వెంటనే ఆ కృషి ఏమైందండి, అతని శరీరం పైకి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని ఆశీర్వాదము తేవలసిన వ్యక్తి ఏం తీసుకుని వచ్చాడంటే తన కుటుంబానికి శాపాన్ని తీసుకొచ్చాడు, ఒక పుష్టిని తీసుకొచ్చాడు. ఈరోజు మనం అనుకుంటాం మన పిల్లలకు దేవుడు ఎన్నో ఆశీర్వాదకరమైన దీవులు దాచి ఉంటే కొన్నిసార్లు మన వల్ల కూడా శాపాన్ని మన పిల్లలకు తెస్తా ఉన్నామంట. హల్లెలూయా. మనం అనుకుంటాం అదేమీ కనిపించట్లేదని, కానీ ఈరోజు ఈ యొక్క వ్యక్తి తీసుకుని వచ్చాడు తన కుటుంబం తరతరాలకి కూడా ఏం తీసుకొచ్చాడంటే ఈ కుష్టి వ్యాధిని తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక ఆత్మీయంగా ఒక సేవకునికి ఒక సహకారిగా అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ఎంత ఆత్మీయతలోనికి అతను దిగజారిపోయాడంటే లోక సంబంధముగా అతను కలిసిపోయాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో మనం చేస్తున్న భక్తి యథార్థంగానే ఉంది కదా, నేను చాలా నీతిపరుడు, నేను చాలా యథార్థపడిన, నేను చాలా సార్లు మనకు మనమే అనుకుంటాం. కానీ మన భక్తి మన క్రియలు అంట దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంటే మురుకు గుడ్డల వలె ఉన్నాయంట. హల్లెలూయా. మనం చేస్తున్న భక్తి అనుకుంటాం నేను చాలా భక్తిగా ఉన్నాను కదా, మనల్ని ఎవ్వరు కూడా వేలుపెట్టి చూపించలేకపోయినప్పటికీ మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుని అంట మనం దుఃఖపరచకూడదంటండి. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మను ఎప్పుడు దుఃఖపరుస్తాం తెలుసా, దేవునికి విరోధమైన కార్యాలు మనం చేసినప్పుడు, దేవునికి అసహ్యమైన కార్యాలు మనం చేసినప్పుడు అట మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ కంట ఏం కలుగుతుందంటే దుఃఖము కలుగుతూ ఉంటుందట. హల్లెలూయా. దేవుడు వద్దన్నవి మనం చేసినప్పుడు ఎవరు బాధపడతారు తెలుసండి, పరిశుద్ధాత్మ దేవుడు అంట మనలో నుంచి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే దుఃఖిస్తూ ఉంటాడట. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదంటే దుఃఖపరిచేవారిగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఈ యొక్క ఎలీషా దగ్గర పని చేసిన వ్యక్తి ఎవరిని దుఃఖపరిచాడండి, దేవుణ్ణి దుఃఖపరిచాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఎన్నో కార్యాలు ఎలీషా చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు చూసిన ఈ యొక్క సేవకుడే ఈ రీతిగా పడిపోతే ఈరోజు నిజంగా మన భక్తి మన శక్తి ఒక్కసారి మనం గ్రహించుకోవాల్సిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క పనిలో పాలు పొందవలసిన వ్యక్తి నిజంగా దేవునికి విరోధముగా మార్చబడ్డాడు, దేవుని శాపానికి ఆ వ్యక్తి ఇవ్వబడు గురబడి. ఈరోజు ఒక్కరు చాలండి కుటుంబంలో మనం అనుకుంటాం, ఒక్కరు ఆ కుటుంబానికి శాపం తీసుకుని వచ్చిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. 5వది ఏం తీసుకొచ్చాడంటే ఆ యొక్క గృహానికి శాపాన్ని తీసుకుని వచ్చాడట. హల్లెలూయా. ఇక్కడ 6వది కూడా చూద్దాం. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో కూడా చదవడం వచ్చినాన్ని ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద
తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుని పోలిండును. హల్లెలూయా. ఏ మాటలండి? దేవుడు చెప్తున్న మాటలు. హల్లెలూయా. దేవుని వాక్యము చెబుతున్న మాటలు. అవి నా కొరకేనే. ఎవరైతే తీసుకుని వాటి ప్రకారంగా జీవిస్తారో వారు ఎక్కడ కట్టబడుతూ ఉన్నారంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడుతూ ఉన్నారంట. హల్లెలూయా. క్రీస్తు అనే ఆ యొక్క పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నాం. మనమే కాదు, మన పిల్లలు కూడా ఆయనలో వర్ధిల్ల చేస్తూ ఉన్నాం కనుక అక్కడ అంటూ ఉన్నాడు, ఈ గాలి తుఫానులు కొట్టబడినప్పుడు కూడా ఎన్నడూ ఇల్లు ఏమవుదు? కూర్చబడదు. హల్లెలూయా. ఎందుకు కూర్చబడదంటే నువ్వు క్రీస్తు అనే బండ మీద ఉన్నావు. హల్లెలూయా. నీ కుటుంబం క్షేమకరముగా ఉంటుంది. నీ కుటుంబం భద్రముగా అక్కడ దాచబడి ఉంది కనుక క్రీస్తే నీకు ఆయనే కాపుదలగా ఉన్నాడు కనుక ఈరోజు నీ కుటుంబం ఎక్కడ కట్టబడాలి అంటే లోకములో కాదు కానీ దేవుని క్రీస్తు అనే సంఘం మీద కట్టబడి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నిజంగా లోకస్తులాగా మన పిల్లలు ఏం చేయకూడదండి? ఉండడానికి వీల్లేదు. అన్ని జనుల వలె ఏమి తిందుమా, ఏమి ధరించుదమా, ఏమి త్రాగుదమా అనే జీవితాలు కాదు కానీ మన జీవితం మనమంట యాత్రికులమై ఉన్నామంట. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంటే ఈ లోకంలో సేవకులై ఉన్నాం. ఈ లోకంలోనంట బోధకులమై ఉన్నాం, స్వార్థికులమై ఉన్నామంటే మనం పరిచారికులమై ఉన్నామంట. మన కులం ఏంటి అంటే మరి దేవుని యొక్క కులం. ఈరోజు యాజకులుగా దేవుడు పిలిచాడు. అనేకమైన కులము. ఈరోజు నిజంగా ఒక కులానికి మనము చెందిన వారు కాదు కానీ మన రారాజుకు మరి రాజులుగా, బిడలుగా, వారసులుగా మనం ఉన్నామంట. హల్లెలూయా. ఈరోజు నిజంగా అటువంటి యాజక సమూహంలోనికి దేవుడు మనల్ని అందరినీ కూడా పిలుచుకున్నాడు. హల్లెలూయా. యోధా గోత్రపు సింహము ఆయనే. మరి నిజమైన ఆ గోత్రంలోనికి మన అందరినీ కూడా మన బిడలుగా మరి ఆయన తండ్రి అయినాడు కనుక మన అందరినీ కూడా ఎలా పిలుస్తా ఉన్నాడంటే ఆయన పిల్లలుగా ఆ సింహాసనం ఎదుటంట నిన్ను నన్ను కూడా ఆ గుడి పార్శ్వంలో కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడట. హల్లెలూయా. ఎంత గొప్ప యోగ్యత ఇచ్చాడు చూడండి. అర్హత లేని వారికంట దేవుడు అక్కడ అర్హత కల్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అది మనం పొందుకోవాలంటే ఎక్కడ నువ్వు కట్టబడాలంటే క్రీస్తులో నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఏడోదిగా మనం చూస్తే చూడండి సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో మరి మొదటి వచనంలో కూడా ఒక మాట, అద్భుతమైన మాట ఉంది. చదవదండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని మూర్ఖురాలు తన ఇల్లు. హల్లెలూయా. ఎవరు జ్ఞానవంతులు అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, హల్లెలూయా, ఎవరైతే దాన్ని జ్ఞానిస్తారో, దేవుని వాక్యం చెప్పిన వారు తన ఇంటిని కట్టుకోవడానికి, తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి వారు చాలా మరి బాధ్యత తీసుకుంటారు. హల్లెలూయా. మరి నిజంగా మనం అనుకుంటాం కదా దేవుని ఇల్లు మనం కట్టాలి, దేవుడు మన ఇంటిని కడుతూ ఉన్నాడు, దేవుని ప్రతి అవసరత కూడా మనం ఏమైనా తీర్చేవారిగా ఉన్నాం. ఒకరోజు ఒక అతను ఒక దైవజనుడు వేరే ప్రాంతానికి వచ్చి సువార్త నిమిత్తం వచ్చాడంటే ఆయన మీటింగ్లు పెట్టారట. పెడితే వరుస ప్రాంతం నుంచి వచ్చినప్పుడు అయితే ఆ యొక్క ఊరి నుంచి ఒక ముసలావిడ తన కుటుంబం ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఆర్థికంగా వారు మరి ఏదైనా పని కొరకు మరి వచ్చినప్పుడు ఒక ప్రాంతానికి వారు వెళ్ళినప్పుడు అక్కడే కొన్ని పనులు ఇంట్లో ఆవిడ పని చేసుకుంటూ బతుకుతూ ఉందండి తన కుటుంబాన్ని పట్టుకుని. ఆ యొక్క వరుస నుంచి వచ్చిన పాస్టర్ గారు వాక్యం విని చాలా సంతోషించి ఆ పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళిందంట. ఏమనంటే ఎలాగైనా అతన్ని కలవాలి, మాట్లాడాలి అంటే ఆయన్ని కలిసి చెప్తా ఉందంట. ఏమనంటే ఆ ముసలావిడ వచ్చి, అయ్యగారు మీరు కూడా మా ఊరికి చెందిన వారే, మా ఊర్లో ఒక్కరికి కూడా యేసు ప్రభువు తెలియదండి, ఆ ఊర్లోని చాలా మంది అన్యులు ఉన్నారు, మీరు వెళ్ళి ఏం చేయండి అంటే అక్కడ మీటింగ్లు పెట్టండి అయ్యా అని ఆవిడ అడుగుతా ఉన్నట. ఆ సేవకుడు అంటూ ఉన్నాడంట, అమ్మ అక్కడ మీటింగ్లు అంటే చాలా ఖర్చు అవుతుంది కదా, ఎందుకంటే అక్కడ చాలా ఖర్చుతో కూడిన పని అంటే ఆ యొక్క ముసలావిడ అంటూ ఉందంట, ఒక మాంసపోదు చీరతో వచ్చిందంటే మరి నువ్వేం చేస్తావమ్మంటే నేను ఇంట్లో పని చేసుకుంటానయ్యా అంటే ఒక చేతిలో కవర్ ఉందంటే నే కవర్ అంటే అది కూడా మాసిపోతుంటే ఉందండి.
అయితే ఆ కవరు తీసుకుని ఆ దైవజనుడికి అనుకున్నట్టు ఏమనంటే, మీరు ఒరిస్సాలో చేస్తున్నారు కదా సేవ, మీ భాష అంతా అక్కడ అర్థమవుతుందయ్యా, వారికి అందరికీ వాక్యం నువ్వు చెప్తే అర్థమవుతుందయ్యా, అక్కడ నా కుటుంబకులు నా బంధువులు ఎంతోమంది ఉన్నారయ్యా, వారు కూడా ఇగో నేను ఈ పాస్టర్ గారి ద్వారా ఈ సంఘానికి వచ్చాను, నాకు యేసు ప్రభు కొరకు చెప్పారు, నేను రక్షించబడ్డాను, నా బంధువులు కూడా ఇంకా చాలా మంది రక్షించబడాలనే ఒక ఆశ ఉందయ్యా నాకు, కానీ నా ఆశను మీరు తీర్చండి అయ్యా అని ఏం చేసిందంట, 83,000 ఆ కవర్లో ఉన్న డబ్బులు ఆ దైవసేవకుడికి ఇచ్చిందంట. హల్లెలూయా. నిజంగా ఎలాంటి మనసు ఎవరికి వస్తుందండి, నిజంగా ఎంత భారము కలిగి ఆ తల్లి ఉందో చూడండి. అయితే ఆ దైవజనుడికి ఒక్కసారిగా ఆమె చేస్తున్న పనులు బట్టి, అమ్మ వద్దమ్మా డబ్బులు అంటే, లేదయ్యా నేను ఒకే ఒక ఆశ కోరుతున్నాను, ఆ ఊరిలో ఆ గ్రామంలో దేవుని కొరకు మీరు సువార్త చేసి అక్కడ అనేక మంది నా బంధువులు దేవుడు తట్టు కనీసం ఒక్కరైనా రక్షించబడితే నాకు చాలే ఆ ప్రాంతంలో అని ఊరుకున్న దైవజనికి నేను ₹1,00,000 వరకు ఇస్తానయ్యా, మిగతా తర్వాత ఇస్తాను, ఇంకొక 2 నెలల్లో మీరు మీటింగ్ తగ్గిందండి. ఆ డబ్బులు ఇచ్చి అతన్ని పంపించినట్టు. హల్లెలూయా. అద్భుతంగా ఆమె తన ఊరు వారిని ఒక బస్సు పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో మంచి మన సేవకుల ద్వారా ఆ మీటింగ్లు పెడుతూ ఉంటే ఆ ఊరు జనం అందరూ కూడా వచ్చేయమన్నారంటే, ఇక్కడ మీటింగ్ మీరు పెట్టడానికి వీల్లేదు, ఇక్కడ అస్సలు మీటింగ్లు పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు ఇలాంటివి చేయొద్దని అంటే ఆ ఊరు వారందరూ ఆ పాస్టర్ గారిని తీసినప్పుడు ఆవిడికి బాధ కలిగి ఆ పాస్టర్ గారు ఆమె ఎంత చూస్తా ఉన్నప్పుడు ఆమె అందంటే, అయ్యా రేపు మరలా ఊరి చివరిని పెడదామయ్యా, మా ఊళ్ళందరినీ కూడా నేను చెప్తాను అని ఇంటింటికి ఆ పత్రికలు పట్టుకుని వెళ్ళి, రేపు మీరేం చేయకూడదంటే వంట చేసుకోకూడదు, ఉదయాన్నే మీరేం చేయకూడదు, టిఫిన్లకి అక్కడ వచ్చేది, మీరు కొన్ని మాటలు విందురు కానీ దేవుని కోసం మాటలు, మధ్యాహ్నం అక్కడ మీరు భోజనం చేద్దరు కానీ, రాత్రికి కూడా మీరు అక్కడ ఏం చేద్దరు కానీ భోజనం చేద్దరు కానీ, రేపు మీరు అగ్గేసుకోకండి అందరికీ చెప్తున్నాంటే ఆ ప్రాంతంలో అందరికీ చెప్పినప్పుడు కొంచెం మంది అందరూ కూడా చాలా మంది ఏం చేశారంటే ఆ ఊరు చివరికి వెళ్ళి అక్కడ ఉండి దేవుని మాటలు వినడం ప్రారంభించారట. హల్లెలూయా. చాలా మంది విన్నప్పుడు కొద్ది రోజులకు ఒక అతను, అందులో ఒక అతనే రక్షించబడ్డాడంటే ఎవరంటే ఒక ఆరంభి డాక్టర్ ఆ దైవజనుడిని కలిసి అంటూ ఉన్నాడంట, అయ్యా మీటింగ్లు అద్భుతంగా చెప్పారయ్యా, యేసు క్రీస్తుని ఈరోజు నిజంగా నేను అంగీకరిస్తున్నాను, నిజ దేవుడిగా అంగీకరిస్తున్నాను, దేవుడి వాక్యం ఇంతవరకు మాకు తెలియదు యేసు ప్రభు అంటే, కానీ మా ఊరు ప్రజలందరూ మిమ్మల్ని తిట్టారు, క్షమించండి అయ్యా, వారి దేవుడి మాటలు వారి చెవులను పెడతలేదు, వారిని మన్నించండి, వారిపై మీరు కోపపడవద్దు, కానీ నేను ప్రభు యొక్క విశ్వాసం ఉంచాను అని ఆ యొక్క ఆర్ఎంపీ డాక్టర్ చెప్పి అక్కడ అంటూ ఉన్నాడట, నా ఇంటిలో ఆదివారం ఆరాధన పెట్టండి అయ్యా అని అడుగుతూ ఉన్నాడట. అలాగే ఎవరింట్లో అండి? ఆర్ఎంపీ డాక్టర్ ఇంట్లో ఆరాధన పెట్టమన్నప్పుడు దైవజనుడికి కొంచెం సంతోషం కలిగిందండి. సంతోషం కలిగి అలాగే నేను పెడతాను అన్నప్పుడు మరి నిజంగా కొద్ది రోజుల తర్వాత మరలా ఆ యొక్క ప్రాంతానికి, ఆ మెసేజ్ ఇచ్చిన ప్రాంతానికి, ఆ మీటింగ్లకి వెళ్ళిన ప్రాంతానికి ఆ దైవజనుడు వెళ్ళినప్పుడు ఆ ముసలావిడి కనిపించి, అయ్యా మా ఊరి జనం ఎలా ఉన్నారయ్యా అంటే, ఎవరైనా రక్షించబడ్డారా అంటే ఈ దైవజనుడు అంటూ ఉన్నారంటే, ఒక అతను చాలా దేవుని యొక్క ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు, తన ఇంటినే దేవుని మందిరంగా అతను మలిచాడు, తన ఇంటిలో నేనేం చేస్తా ఉన్నాను ఆరాధన పెడుతూ ఉన్నాను అన్నప్పుడు ఆ ముసలావిడ ఎక్కడ లేని ఆనందంతో అనంటే, అయ్యా నా ఆశ దేవుడు తీర్చాడు. హల్లెలూయా. నా ఆశను ఏం చేశాడు? ₹1,00,000 ఖర్చు పెట్టిందండి ఒక ఆత్మ దేవుని అందరికీ రావడానికి. హల్లెలూయా. ఆ ప్రయాస నిజంగా అగ్నిలో నిండంట ఆత్మ వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా దాన్ని మనము లాగే ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారంటే ఆమె తీసుకొచ్చింది. హల్లెలూయా. నరకాగ్ని నుండి ఒక ఆత్మ ఆమె ఏం చేసింది? రక్షించింది. హల్లెలూయా. తనకి కష్టమైనప్పటికీ కూడా అది ఇష్టంగా తను ప్రేమించి చేసినప్పుడు ఒక ఆత్మ దేవుని సన్నిధికి అక్కడ నడిపించబడుతున్నప్పుడు అప్పుడు ఆ ముసలావిడ చాలా సంతోషించిందట, అయ్యా మీరు చేసిన ఆ ప్రయాస వ్యర్థం కాలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఒక్కరు దేవుని ఆరాధిస్తున్నారంటే అన్ని. అప్పుడు అందంట, అయ్యా ఆ ఊరిలో మందిరం లేదు కదయ్యా, నాకు అక్కడ 23 సెంట్లు ఉందయ్యా, అది నీ పేర్ల మందిరానికి నేను రాసిచ్చేస్తాను, అక్కడ ఒక చర్చి కట్టేయా ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి మనం అనుకుంటాం ఎందుకు పనికిరాని ముసలావుని దేవుడు ఏం చేశాడండి? ఎన్నుకున్నాడు. హల్లెలూయా. భగవంతులుగా ఉన్న మనం ప్రభు కొరకు ఏది చేయలేని స్థితి. హల్లెలూయా. మనం అనుకుంటాం మనం ఏం చేయగలం, కానీ
దేవుడు ఆత్మ ప్రేరేపణ కలిగితే ఏదైనా మనం చేయగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఆ ప్రాంతాన్ని రక్షించుకోవడానికి, ఆ గ్రామాన్ని తన బంధువులు ఎక్కడైతే ఆ నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారని అక్కడ ఆమె ద్వారా ఆ ప్రాంతంలో మందిరం కట్టడానికి సహాయం చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని కొరకు ఒక ముసలావిడ ఎంత తీర్మానం తీసుకుంటే, రోషము కలిగిన మనము, ఈరోజు యవ్వన దశలో ఉన్న మనము, ఈరోజు దేవుని కొరకు మనం కూడా ఏమి చేయగలుగుతున్నామో ఒక్కసారి మనమే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఎన్నో కార్యాలు మన జీవితాల్లో ఎన్నెన్నో మేలు కావాలని మనం అనుదినము ప్రార్థన చేస్తాం కదా. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, మన జ్ఞానవంతురాలంట తన ఇంటిని ఏం చేస్తుంది, కట్టుకుంటాడు, మూర్ఖురాలు తన ఇంటిని ఓడ తీసుకుంటాం. ఈరోజు నిజంగా దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా జ్ఞానం ఇచ్చి దేవుని వాక్యం చేత నడిపిస్తున్నాడు. మన కుటుంబాలు బాగోవడమే కాదు కానీ అనేక మంది దేవుళ్ళలోకి వస్తే వారిపైన కూడా ఏం తెలుస్తుందంటే ఈరోజు సమాధానం అనే గృహాలుగా వారి కూడా మార్చబడతాయి. హల్లెలూయా. ఈరోజు జ్ఞానవంతురాలుగా స్త్రీగా ఆమె ఏం చేసిందండి, అక్కడ ప్రాంతం అంతగా, అంటే నా కుటుంబం రక్షించబడిపోతే సరిపోలేదు, నా బంధువులు కూడా రక్షించబడాలని ఆశతో ప్రారంభించిన ఆ మీటింగ్లు ఒక్క ఆత్మైన అక్కడ రక్షించబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా మన కుటుంబాల్లో ఎంతోమంది మనకు దేవుని తెలియని వారు మన ఇంట్లోనే ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ మాత్రం మాట చెప్పదు. వారు వినరండి, ఎంత చెప్పినా ఆలకించలేదు అంటాం కదా. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులే నీకు నశించిపోతూ ఉంటే ఆ భారము నీకేమో తెలియాలి. హల్లెలూయా. మనం ఈరోజు నిజంగా మన కుటుంబాలని రక్షించుకోలేకపోతా ఉన్నాం, ఇతరులు ఏం రక్షిస్తున్నాం అనుకోలేదు. చెప్పండి, మీ బాధ్యతగా మీరు చెప్పడమే. ఎందుకంటే దేవుడు ఇచ్చింది ప్రతిదీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు ఆత్మ వ్యక్తిని నడిపిస్తుంది, అతను కూడా ఒక దేహాన్ని రక్షణలోకి నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది కుటుంబాలు ఎలా అయిపోతున్నాయి తెలుసండి, చిన్న భిన్నంగా మారిపోతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు భార్య భర్తల మధ్యన ఐక్యత లేదు, భార్య భర్తల మధ్యన ప్రేమ లేదు. ఎందుకంటే ఈ లోకంలో అనేక సమస్యలు వారికి వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఇండిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడు మన గృహాల్లో ఉండాలి, సమాధానం ఇచ్చే దేవుడు మన గృహాల్లో మనం ఉన్నప్పుడే మన బిడ్డలు మనము కూడా క్షేమకరంగా ఉండగలుగుతాం. మన సహోదరు నాకు ఫోన్ చేసి, ఆమె పెళ్ళై 4 రోజులు ఉన్నట్ట, 4 లక్షలు కట్నం ఇచ్చారండి అలా అన్నయ్య గారు. ఎంతో అతను కూడా అప్పు చేసి ఎంతగానో భారం పెట్టుకుంటాను. చెల్లెల్ని పెళ్లి చేసి తన అత్తవారింటికి పంపించిన తర్వాత చిన్న గొడవలకి అమ్మాయి ఏం చేసింది, తన తల్లిని తన అన్నయ్యని పిలిచి అక్కడ అడిగించడం అవన్నీ చేయడంతో ఆ గొడవలు ఇంకా కొంచెం చిన్నవైనప్పటికీ ఆమె చదువుకోలేదు. కానీ ఆ గొడవలు అవడంతో వాళ్ళు కూడా ఇంకా అక్కడ ఉండలేకంట, నేను 4 లక్షలు కట్నం ఇచ్చాను, నేను ఏమన్నా ఊరుకునే వచ్చానా, ఈ మధ్యకి ఏమన్నా నన్ను ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారని అక్కడ కొన్ని మాట్లాడడం వల్ల ఆ అమ్మాయికి అతనికి కూడా కొన్ని మనస్పర్ధలు రావడం జరిగింది. ఆ అమ్మాయి ఏమో తన పుట్టింటికి వచ్చేసింది. 7 నెలలు గడిచిపోయింది. 7 నెలలు కూడా ఎవరికి వారే భీష్మించి కూర్చున్నారు. ఒకరు మాట అంటే ఒకరు తగ్గించుకుని నా దగ్గరికి రావాలని, ఆ తగ్గించుకొని అతని దగ్గరికి రావాలని. నా 8 నెలలు అయిపోయింది. అతను నోటీస్ పంపించాడు, ఏమనంటే విడాకులు తీసుకుందామని నోటీస్ పంపితే ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. 8 రోజులు తెలుసండి, 40 రోజులు ఉపవాసం. నిజమే, దేవుడు మనకిచ్చిన మొదటిగా ఇచ్చిన కుటుంబాన్ని మనం ఏం చేస్తాం, నిర్లక్ష్యం చేసి అన్నీ అయిపోయాక ఏడిస్తే సుఖమేమి లేదు. దేవుడు మనకిచ్చిన కుటుంబం అది చిన్నదైనప్పటికీ ఏదైనప్పటికీ విలువగా దాన్ని కాపాడుకున్నప్పుడే దేవుడు దాన్ని ఏం చేస్తాడండి, ఆశీర్వదిస్తాడు. మనం ఏడుస్తూ ఉంది. ఆ యొక్క అన్నగారంట ఎంతో అప్పు చేశాడు కదా చెల్లెలు నిమిత్తం, ఆ భార్య గొడవ పెట్టుకుని ఆమె కూడా పుట్టిండిపోయిందని వీడు అంటూ ఉంది, మా అన్నయ్యకి సుఖం లేదండి, నాకు సుఖం లేదు, నాకు భర్త కావాలండి అని ఏడుస్తుంది. ఎందుకంటే నిజంగా ముందలే ఆ కనికరము నువ్వు చూపించుంటే ఎందుకు మనం విడిచి ఇన్నాళ్ళు ఎలా ఉండిపోయావు, కనీసం ఒక 1 రోజుల్లో నా గొడవ తేల్చుకుని వెళ్ళాలి కదా, ఇన్ని రోజులు ఉండిపోయావంటే వస్తాను అన్నాడండి. ఆయన వస్తాడని చూశాను అంటాడు.
దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఒకరి పట్ల ఒకరు తగ్గింపు లేనప్పుడు ఆ కుటుంబం హింసిందండి. హల్లెలూయా. మన కుటుంబాలు ఎన్నో ఆర్థికమైన పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి అనారోగ్య పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ ఒకరికి ఒకరు ఎలాగంటే దేవుడు ఒక కుటుంబాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అది భార్య భర్తల సంబంధం, బిడ్డలైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా దేవుడు ఆ గృహంలో నివాసం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన కుటుంబాలను కట్టాడు. మనము బాగుండడమే కాదు కానీ ఇతరుల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి యొక్క రక్షణ నిమిత్తం ప్రార్థన చేయాలి. వారి కుటుంబాల కొరకు కూడా మరి ప్రార్థించే ఆ యొక్క ప్రార్థనా శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనం ప్రార్థన ఇతరుల కొరకు కూడా ఎక్కువ ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అలాగే మొదటిగా మనం ఏం చూస్తూ ఉన్నామంటే యెహోషువ అంటూ ఉన్నాడు, ఇగో నేను నా ఇంటి వారము యెహోవాను సేవించడము. హల్లెలూయా. రెండవదిగా ఏంటి అంటే అక్కడ రక్షణ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ ఇంట్లో ఏముండాలండి? రక్షణ అనేది ఉండాలి. హల్లెలూయా. మూడోదంట యోగ్యమైన కుటుంబంగా ఉండాలంట. అనేక మందికి సేద తీర్చే కుటుంబంగా ఉండాలంటే. నాలుగోదంట హృదయం తెరిచే కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా. ఐదోది మరి ఆ యొక్క సేవకుడు గెహించి కుటుంబం ఏమైపోయిందంటే శాపము పొందుకుంది. అలాగే మనం ఉండకూడదు, కానీ ఆ శాపానికి మన పిల్లలు గురవ్వకూడదు. తరాలకు మన ద్వారా శాపము వారిపైకి రాకూడదు. ఆరోగ్యంగా అంట బండ మీద కట్టబడిన మరి కుటుంబంగా అంటే మన పిల్లలు మనము కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఏడోదంట జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్నట్లుగా మన ఇంటిని దేవుడు మనకిచ్చిన పిల్లలు, మనకిచ్చిన భర్త, భార్య ఎవరైనప్పటికీ తల్లిదండ్రులు అయినప్పటికీ మనకి ఇచ్చిన వారిని ఏం చేయకూడదంట? మనం నిర్లక్ష్యంగా చేయకుండా దేవుని మాటలు, ఎవరైతే ఈ మాటలు విని మరి శ్రద్ధగా వారు విన్నట్లయితే వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా. ఈరోజు ఆ ఆశీర్వాదానికి మనం హక్కుదారిగా ఉండాలి అంటే మనం ఈ ప్రకారంగా జీవించినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఇతరులకు కూడా మన బిడ్డలు మనము కూడా ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఒకరు బయటే ఒకరు నిర్లక్ష్యంగా మనం ఇచ్చిన భార్య అయినప్పటికీ భర్త అయినప్పటికీ కూడా మొదట్లో పెళ్ళైనప్పుడు ఉన్న ప్రేమ తర్వాత పిల్లలకు ఉంటేగా చాలా మందికి ఉండదు కదా. పెళ్ళి అవ్వకముందుల మాటికి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసావా చేయలేదా కదా. అది పెళ్ళేంత వరకే కాదు, పెళ్ళి అయిన తర్వాత వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ఆ ప్రేమ చల్లారిపోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం బాగుంటుంది. హల్లెలూయా. మరి నిజమే. ఎందుకంటే మన జీవితాలు ప్రేమేనంట ప్రతి ఒప్పుని ఏం చేస్తూ ఉంటుంది? అది సహిస్తూ ఉంటుందంట. ప్రేమ అంట అన్నిటినీ కూడా ఏం చేస్తూ ఉంటుంది? భరిస్తుంది, ఓర్చుకుంటుందట. హల్లెలూయా. అంటే ఎంత తప్పు చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు కూడా మరలా వెంటనే ప్రేమించడం. అందుకే ఈరోజంట ప్రేమ కొరకు ప్రయాసపడాలంటండి. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడిచ్చిన ప్రేమ మనలో ఉంది. మన కుటుంబాన్ని కూడా మన పిల్లల్ని ప్రేమించడం. ఈరోజు ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసేవారుగా, ఎందుకంటే అపవాదంట గర్జించే సింహం వల్ల అది తిరుగులాడుచుంది, ఎవరిని మృంగుతుందా అని అంటే అవి ఏం చేస్తూ ఉంది? కాస్తూ ఉంది. కనుక ఈరోజు అపవాది యొక్క చేతుల్లోకి మన పిల్లలు వెళ్ళకూడదు, మన కుటుంబాలు వెళ్ళకూడదు. అంటే మనం దేవుని చెప్పిన వాక్య రీతిగా మనం బ్రతుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడైతే దేవుడు ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిందాక ఆమె అందరూ తల్ల వచ్చినట్లయితే